ఒక మురికి గుడ్డ లాంటిది అని దేవుని యొక్క వాక్యం అంటుంది. మంచివాళ్లే, కాదంటానికి లేదు. దొంగిలించరు, అపవిత్రమైన కార్యక్రమాలు చేయరు. నీతిని వస్త్రముగా ధరింపజేసే నీతి స్వరూపుడైన దేవుని యొద్దకు రాలేకపోవటాన్ని బట్టి వాళ్ళు యేసును మాత్రమే కాదు పోగొట్టుకుంటుంది, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. సరే, ఇదొక వర్గం అయితే, రెండవది ప్రభు పిల్లలుగా మనం ఉన్నాం. చూసారా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుని రుచి చూసాం, ఆయన మహాత్యాన్ని కన్నులారా అనుభవించాం. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని శౌర్య కార్యాలు దేవుడు జరిగించలేదు, ఎన్ని శౌర్య కార్యాలు దేవుడు జరిగించలేదు. ఐగుప్తు దేశంలో అద్భుతం చేశాడు అని చదివేవు, విన్నావు. నేనంట, నీ జీవితంలో ఎన్నెన్ని సూచక క్రియలు దేవుడు నీ జీవితంలో జరిగించలేదు. నేనంట, నేను ఒకప్పుడు పాపపు సంఖ్యలలో మగ్గిపోయేవాళ్ళం. రక్షించబడతామని అనుకున్నావా? ప్రభు తట్టు తిరుగుతామని అనుకున్నావా? ఈ విగ్రహార పాపపు సంఖ్యల నుంచి విడుదల పొందుతామని అనుకున్నావా? అద్భుతం. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఇనప కొలిమిలో నుండి దాస్యపు సంఖ్యలను తెంచి మనల్ని స్వతంత్రులుగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు తన దగ్గరకు నడిపించుకున్న ఆ దినం నుండి నేటి వరకు ఎన్నెన్ని మహత్కార్యాలు. ఎవరిని అడిగినా, అన్నయ్య హైదరాబాద్ పట్టణానికి వచ్చిన తొలిడి దినాల్లో మొద్దన్నం దొరికితే చాలు అనుకున్నామన్నయ్య, ఇంటైతే కట్టుకుంటే చాలు అనుకున్నామన్నయ్య. ఈరోజు దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసా? మేమే గృహాలు కట్టుకొని అనేకులకు అద్దెకిచ్చేవారిగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడన్న. మొద్దన్నం దొరికితే చాలు అనుకున్నామన్నా, ఈరోజు మా పరిస్థితి ఏంటో తెలుసా? అనేకులకు మొద్దన్నం పెట్టే స్థితిలో దేవుడు నిలవబెట్టాడన్న. మిమ్మల్ని అందరిని అడుగుతాను, నా జీవితంలో దేవుడు ఏ శౌర్య కార్యం జరిగించలేదు అన్నవాళ్ళు ఒక్కల చేతులు ఎత్తండి. రావు. ఎందుకు? ఆయన మహాత్యాన్ని కన్నులారా మనం అనుభవించాం. ఎన్ని మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఆర్థిక స్థితిగతుల్లో ఎన్ని శౌర్య కార్యాలు దేవుడు జరిగించలేదు. జరిగించిన ఎప్పుడైనా సమస్య వస్తే ఎప్పట్లాగే కృంగిపోవటమే కదా, ఎప్పట్లాగే ఆధైర్యపడిపోవటమే కదా, ఎప్పట్లాగే బలహీన పడిపోవటమే కదా. ఈ సమస్య నన్ను ముంచేస్తుందేమో, అయ్యో ఈ సమస్యలు నేను కొట్టుకొని పోతానేమోనని నీ గుండెల్లో ఉన్న పిరికితనాన్ని బట్టి ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు నువ్వు గడపలేదు? దేవుని మహాత్యాన్ని అనుభవించి కూడా చిన్న వాటికే ఎన్నిసార్లు నువ్వు కదిలిపోలేదు? కదిలిపోతున్నావంటే ఏమనుకోవద్దు, నీకు దేవుని మీద విశ్వాసం ఉన్నట్లా లేనట్లా? నువ్వు పిరికోడివా ధైర్యవంతుడివా? భయపడుతున్నావంటే కారణం నీ గుండెల్లో పిరికితనం ఉంది. ఎలా బ్రతకాలి? దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు సవాలుతో కూడుకున్న ఒక మాట అంటాడు, నాయనా నువ్వు చిన్నోడి వెళ్ళలేవు, నువ్వు యుద్ధం చేయలేవు అని అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? ఎలుకబంటి చేతిలో నుండి, సింహం చేతిలో నుండి ఏ దేవుడు నన్ను తప్పించాడో అదే దేవుడు గొలియాతు చేతిలో నుంచి కూడా నన్ను తప్పిస్తాడు. ఏం గుర్తుకు తెచ్చుకుంటున్నాడు? గడిచిన దినాల్లో దేవుడు జరిగించిన శౌర్య కార్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. దేవుని పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. గడిచిన దినాల్లో ఈ అద్భుతం చేశాడు, ఇప్పుడు కూడా దేవుడు అద్భుతం చేస్తాడని ప్రస్తుత పరిస్థితిని బట్టి కృంగిపోకుండా గతంలో చేసిన దాన్ని గుర్తుకు తెచ్చుకొని సింహం గాండ్రించినట్లుగా దావీదు గాండ్రిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దావీదు పిరికోడు అందామా? పిరికోడు కాదండి. దావీదును గూర్చి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే సింహపు గుండె కలిగిన వాడిగా మనం బ్రతకాలి. సింహపు గుండె వంటి గుండె కలిగిన వారిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఈరోజు ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, మీలో ఎవరినైనా పిరికితనం, భయపు ఆత్మ, పిరికి ఆత్మ పరిపాలన చేస్తూ ఉంటే నజరేయుడైన యేసు క్రీస్తు అధికారము గల నామములో ప్రతి పిరికి ఆత్మ పాతాళములో త్రొక్కివేయబడును గాక. ఈ కూతురు వివాహం నేను చేయగలుగుతానా లేదా? పిరికితనం ఉందా? ఈ కొడుకు భవిష్యత్తు శ్రేష్టంగా నా కళ్ళ ముందు కనపడతాదా లేదా? పిరికితనం ఉందా? ఇక బ్రతుకాలం అంతా వీళ్ళ కన్నీళ్ళనే చూస్తూ ఏడుస్తూ నా జీవితాన్ని ముగించాలని కుమిలిపోతూ ఒక తల్లిగా తండ్రిగా కుమిలిపోతూ కృంగిపోతూ ఈరోజు ఈ స్థితికి వస్తే, ఈ స్థలానికి వస్తే నీతో ఒక శుభవార్త. వాటన్నిటిని మర్చిపోయి గతంలో ఎలాంటి విక్రమ కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించాడో వాటిని ఒక్కసారి కళ్ళ ముందు ఉంచుకొని అప్పుడు కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు, నా పిల్లల జీవితాల్లో చేస్తాడు అని ధైర్యంగా నువ్వు బ్రతుకు. అలాంటి విశ్వాసమే పరలోక రాజ్యానికి వారసుడిగా నిన్ను మారుస్తుంది.
పిరికితనం పరిపాలన చేస్తుందా? అధైర్యం పరిపాలన చేస్తుందా? తెలియని కలవరపు ఆత్మ నిన్ను పరిపాలన చేసి నిద్రలేని రాత్రులు గడిపేటట్లుగా చేస్తుందా? యేసు క్రీస్తు అధికారం గల నామంలో ఒక మాట, నీ గుండెల్లో ఉన్న పిరికితనాన్ని పారద్రోలగలిగిన శక్తి దేనికొందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి ఉంది అంటాడు కదా పౌలు గారు. ఎలయనగా మరలా మనం భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ధైర్యాన్ని పుట్టించే ఆత్మను పొందాము అంటాడు. అట్టి ఆత్మతో దేవుడు మనల్ని దర్శించునుగాక. అట్టి ఆత్మ ఒక్కొక్క గుండెల మీద దేవుడు కుమ్మరించునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. పిరికి ఆత్మ పారిపోవునుగాక. రైట్. పిరికివారు, అవిశ్వాసులు, చెప్పండి. అవిశ్వాసులు, అసఖ్యులు చాలా ఉన్నాయి ఇక్కడ. నరహంతకులు. ఏది నరహత్య? కత్తితో పొడిస్తే కాదు, కత్తితో పొడిస్తే కాదు, ద్వేషిస్తే చాలు నరహత్య. దైవజనమా, నేను మొన్న చెప్పాను, యేసుక్రీస్తు ఈ గడియలో వచ్చారు అని అనుకోండి. యేసుక్రీస్తు ఈ గడియలో వచ్చారు అని అనుకోండి. మందిరానికి వచ్చిన నీ బ్రతుకులో అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. ఒకే ఒక్క విషయం, నీ అత్తమావులంటే తెలియని ద్వేషం నీకుంది. ఎవరి మీదో పగబెట్టుకొని బ్రతుకున్న చాలా మంచివాడివి. ఒక సినిమాకి వెళ్ళేవాడివి కాదు, ఒక మందు తాగేవాడివి కాదు, అక్రమంగా బ్రతికేవాడివి కాదు. వీటికి మించి రాబడిలో ప్రతి నెల దశంభాగం ఇవ్వటం మాత్రమే కాదు, శక్తికి మించి దేవునికి ఇచ్చేవాడివి. ఏవెందో అయినా మందిరానికి వచ్చే నీ బ్రతుకులో ఎవరి మీదైనా నీకు ద్వేషం ఉంటే, గుండెల్లో ఎవరి పట్లైనా పగగలిగి నువ్వు బ్రతికితే, సరిగ్గా అదే సమయంలో ప్రభు వస్తే డాగు మచ్చ ముడతలేని వాడు ఎత్తబడతాడు. పగ ద్వేషం కలిగిన నీవు విడిచిపెట్టబడే ప్రమాదం ఉంది. దైవజనమ, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం అది ఆషామాషి కాదు. అందుకని ప్రభు ఏమన్నారు? పిలువబడిన వారు అనేకులు. అది ఇరుకు మార్గం అన్నారా, విశాల మార్గం అన్నారా? చెప్పాలి. ఏ మార్గం అన్నారు? అరే వచ్చిన వాళ్ళు అందరూ రావచ్చు, వచ్చేసేయండి, ఇది విశాల మార్గం అని అనలా. ఇరుకు మార్గం. ప్రవేశించాలని అనేక మంది ప్రయత్నం చేస్తారు. పిలువబడిన వారు కూడా అనేకులు. పరలోక రాజ్యం కొరకు ఏర్పరచబడిన వారు కొందరే. నా ప్రార్థన, నా ఆశ, ఆ కొందరిలో నీ ఉందువుగాక. ఆ కొందరిలో నీ ఉందువుగాక. ఆ కొందరిలో నీ కుటుంబం, నీ పిల్లలు యేసు నామములో ఉందురుగాక. నరహంతకులుగా ఉండకూడదు, వ్యభిచారులుగా ఉండకూడదు. ఎస్, చాలాసార్లు చెప్పాను. మాంత్రికులుగా ఉండకూడదు. తర్వాత మాట ఏమంటాడండి? చూడండి, దైవము కాని వాటి దగ్గర సాగిలి పడితే, ఈవెన్ చివరికి క్రైస్తవ కుటుంబాల్లో కూడా యేసు ప్రభు రూపం అని ఏదో ఒక పొర్రపాటున దేవుడు దాన్ని అంగీకరించడం. మనం ఆరాధించే దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలే కానీ ఒక రూపాన్ని పెట్టుకొని ఆరాధించకూడదు. ఎందుకు రూపాన్ని పెట్టుకొని ఆరాధించకూడదు? నీ దేవుడు 3 అడుగుల ప్రతిమలో బంధిస్తే బంధించబడే దేవుడు కాదు. 7 అడుగుల ప్రతిమలో బంధిస్తే బంధించబడే దేవుడు కాదు. 100 అడుగుల ప్రతిమలో బంధిస్తే బంధించబడే దేవుడు కాదు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. ఆకాశం ఆయనకి సింహాసనం, భూమి దేవుని పాదపీఠమని ఘంటాపదంగా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత మాట అంటాడు, ఏడుకు వచ్చేసరికి చూడండి రా తల్లే, ఎక్కడో రాయి పడినట్టుంది కదా తమ్ముడా. కరీంనగర్ నుంచి వచ్చింది తమ్ముడా, ఎక్కడో రాయి పడినట్టున్నట్టుంది కదా. ఏంటి చెప్పండి అమ్మా నిజామాబాద్ తల్లి, చెప్పు తల్లి. చాలాసార్లు అడుగుతా కదా, ఇంకోసారి చెప్పుకుందాం. మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. టకా దించేసేయండి. ఆదివారం ఎంతమంది చర్చికి వస్తున్నారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, దించేసేయండి. నేను అసలు ఎప్పుడు అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రభువా, అక్క చూడండి, అబద్ధీకులు కొందరు వల్ల ఆ మాట చూడండి. అబద్ధీకులు కొందరు అంటే పర్వాలా, ఏమంటాడు? అబద్ధాలాడే ప్రతివాడు,
చూడండి, అబద్ధికులందరూ అగ్నిగుండములతో మండు, అగ్ని గంధకములతో మండు గుండములో పాలొందుదురు. ఇది రెండవ మరణం. అయితే రెండవ మరణం ఎవరి మీద పనిచేయదు? మొదటి పునరుద్ధానంలో పాలొందిన వారి మీద పనిచేయదు. ఎందుకు? ఈ 8 రకాలైన చెడ్డ గుణాలు ఏవి వారిలో లేవు గనుక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎందుకంటే గమనించండి, వారు జయించారు, వాటిని పిరికితనాన్ని జయించారు, అవిశ్వాసాన్ని జయించారు, అసహ్యమైన కార్యాలను జయించారు, నరహత్య ద్వేషాన్ని జయించారు, వ్యభిచారాన్ని జయించారు, మంత్రాలను జయించారు, అబద్ధాలను జయించారు. జయించి జైవీరులుగా నిలవబడి దేవుని సింహాసనాన్ని స్వతంత్రించుకున్నారు. కనుక వారి మీద రెండవ మరణానికి అందరూ చెప్పాలి, ఎలాంటి పునరుద్ధానం మనకు కావాలి? తర్వాత పునరుద్ధానాలు ఉన్నాయి. ప్రతివాడు తన వరుసలో బ్రతికించబడతాడు. బ్రతుకుతారు, కానీ వాళ్ళ పరిస్థితి మనం చెప్పే కదా సావు తప్పి ఏం లొట్టపోయింది అది చెప్పు. రైట్, సావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ఏదో గుడి దీపంలో బ్రతికినట్లు బ్రతకాల్సి వస్తుంది. కానీ దైవజనమ, అందుకనే భక్తుడు ఇక్కడ అంటాడు, ఈ మొదటి పునరుద్ధానములో పాలొందిన వారు, పెద్దగా చెప్పాలి, మొత్తం చెప్పండి, ఈ మొదటి పునరుద్ధానములో పాలొందిన వారు అంటే ఆ తర్వాత పునరుద్ధానంలో పాలొందిన వాళ్ళు వీళ్ళు ధన్యులు అన్నాడండి. రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నారు, చిన్న భార్య చెప్పండి ఏమని రాసి ఉంది? మొదటి పునరుద్ధానంలో పాలొందిన వాడు అంటే తర్వాత పునరుద్ధానంలో పాలొందేవాళ్ళు అనే కదా ఆ మాటకున్న అర్థం. అందుకని దైవజనమ, అపోస్తులైన పౌలు గారు గగ్గోలు పెడుతూ అంటాడు కదా, ఏ విధము చేతనైనా మృతులలో నుండి పునరుద్ధానం నాకు కలగాలని, ఆయన పునరుద్ధాన బలాన్ని చూడాలని, ఆయన మరణంలో సమాన అనుభవం కలిగిన వాడిగా బ్రతకాలని లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నా. ఈ డబ్బు పెంట, ఈ ఆస్తి పెంట, ఈ భవంతులు పెంట, ఈ ఉద్యోగాలు పెంట, అసలు లోకంలో ఉన్న సమస్తమైనది పెంటే. మరి ఏదయ్యా నీకు ముద్దు? పరలోక రాజ్యమే నాకు ముద్దు. ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే శ్రేష్టమైన పునరుద్ధానాన్ని నేను పొందుకోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, టక చెప్తాను. రైట్, మొదటి పునరుద్ధానం వధువు సంఘానిది. తర్వాత 3.5 శ్రమల కాలంలో ఎత్తబడే వ్యక్తులు, ఆ తర్వాత 2 సాక్షులు, 4వది. ఈసారికి నేను ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు పూర్తిగా వివరణ చెప్తాను. కొన్ని పరిస్థితులను బట్టి, పరిస్థితి ఏముంది, సమయం అనుకూలించదు. 22 అధ్యాయాలు 2 గంటల్లో చెప్పాలంటే అది కుదరదు కదా. అందుకని కొట్టే తెచ్చి అవసరమైన కాడ నేను ఆపుతాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ తర్వాత పునరుద్ధానపు వరుస జస్ట్ రెఫరెన్స్ రాసుకోండి. పాత నిబంధన పరిశుద్ధులు. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ తర్వాత ఏం జరిగిద్ది అంటే, దైవజనమా చూడండి, 7.5 సంవత్సరాల శ్రమల కాలం పూర్తవుతుంది. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో లోకాధికారి ఎవరు? సాతాను. వాడు లోకాధిపతిని, నాశనపుత్రుడని, రకరకాల బిరుదులు, రకరకాల పేర్లు వాడికి ఇవ్వబడ్డాయి కదా. అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు, చెప్పాలి. వీళ్ళ ముగ్గురు త్రిత్వం కలిసి పనిచేయటం ప్రారంభిస్తారు. ఈ 7 సంవత్సరాల పాటు యథేచ్ఛగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉంటే అద్భుతం. 7 సంవత్సరాల శ్రమల కాలం పూర్తయిన తర్వాత మరలా యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి వస్తారు. ఎక్కడికి వస్తారో తెలుసా? ఒలీవల కొండ మీద. అందరు నా వైపు చూడాలిరా తల్లి. ఒలీవల కొండ మీద యేసయ్య ఇలా పాదం మోపుతాడు. ఇలా పాదం మోపారో లేదో ఒలీవల కొండ 2గా ఇలా చీలిపోద్దట. ఆ చీలిపోయిన ప్రాంతంలో ఓ పెద్ద మైదానం ఏర్పడిద్దట. ఆ మైదాన ప్రాంతంలో హెర్మెగదో అనే ఒక భయంకరమైన యుద్ధం జరగబోతున్నట్లుగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. జస్ట్ రెఫరెన్స్లు చెప్తాను చూడండి. జకర్యా గ్రంథం, హెర్మెగదోన్ యుద్ధం.
జకరియా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు. తమ్ముడు 4వ వచనం చూయించు. 4వ వచనం నాతో కలిసి చెప్పండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవల కొండ తూర్పు తట్టుకును పడమట తట్టుకును నడిమినికి విడిపోయి, సగము కొండ ఉత్తర తట్టుకును, అందరూ సగము కొండ దక్షిణ తట్టుకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. అందరు నా వైపు చూడండి. యేసయ్య ఎక్కడ పాదం మోపుతాడు? కొంచెం గట్టిగా మరొకసారి అందరూ చెప్పాలి. ఒలీవల కొండ మీదే ఆయన పాదం మోపుతారు అని ఇక్కడ రాస్తుంది. నో డౌట్. అపోస్తల కార్యాల్లో దీనికి ఒక ఆధారం ఉంది. ఎరిగిన వాళ్ళు చెప్పండి. సరే, అలా కూడా కాదు. యేసు ప్రభు ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఏ కొండ మీద నుంచి ఆరోహణమే వెళ్ళారు? కలపండి, తప్పదు కదా, కలుపుకొట్టుడే కదా. ఒలీవల కొండ. ప్రభు అక్కడ దూతలు అంటారు, మనుష్య కుమారుడు ఒలీవల కొండ మీద నుండి ఎలా ఆరోహణమే వెళ్ళిపోతున్నారో మరలా ఎక్కడికి ఆయన దిగి రాబోతున్నాడు అని దేవదూతలు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమే వెళ్ళారు యెరూషలేములో నుండి. అదే యెరూషలేములోనికి ఒలీవల కొండ మీద ప్రభు తన పాదం మోపుతాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్త పరిశుద్ధులతో కూడా యెరూషలేముకి వచ్చి ఎప్పుడైతే అది చీలిపోయిందో గమనించండి. ప్రపంచ దేశాలన్నిటికీ, దేవుని సైన్యానికి, ఇజ్రాయేలీలకు, దేవుని సైన్యానికి పూర్తిగా శత్రువులు అయిపోతారు సాతాను అనుచరులు, సాతాను వెంబడించేటువంటి ప్రజలు. వినండి. హెర్మిగదోన్ అనే ప్రాంతంలో భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నటండి దైవజనమ హృదయాలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? కోట్ల మంది హతులైపోతారు, చంపబడిపోతారు. ఆ రోజుల్లో రక్తం ఏరులై ప్రవహిస్తా గుర్రం యొక్క కళ్ళెం ఏమంటారు? అదే కదా. గుర్రం యొక్క కళ్ళెం ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తున రక్తం గడ్డగట్టి ఒక నదిలాగా అది ప్రవహించుకుంటూ వెళ్ళిపోతాట. ఎంత భీకరమైన యుద్ధం జరిగించే సేనాధిపతి ఎవరయ్య అంటే ప్రకటనలో రాసి ఉంటుంది, ఆయన తొడల మీద వాక్యం అనే పేరు ధరించిన వాడు అని. ఈసారి ఈయన వచ్చేటప్పుడు కూడా తెల్లని గుర్రం ఎక్కి వచ్చాడు. అయితే ఈ తెల్లని గుర్రం ఎక్కొచ్చిన ఈ వ్యక్తి ఎవరయ్య అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇది 19వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. తర్వాత మీరు ధ్యానించండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొత్తానికి హెర్మిగదో యుద్ధం జరిగి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత దైవజనమ 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. ఒక మాట మీకు చెప్తాను. ఈ హెర్మిగదో యుద్ధంలో జరిగే ఒక 5 శ్రేష్టమైన విషయాలు ఏంటంటే, నంబర్ 1, హెర్మిగదో యుద్ధం ద్వారా యూదులకు పూర్తిగా దేవుడు రక్షణ దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి చెప్పండి? పాపం ఇప్పుడు యూదులు ఏమనుభవిస్తున్నారు? అయ్యో, చుట్టూత శత్రు సమూహమే కదండి. దైవజన్మ యేసయ్య ఎప్పుడైతే భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనకు ముందు హెర్మిగదో యుద్ధం ఆయన ప్రారంభిస్తాడో యాకోబులో ఉన్న భక్తిహీనపు ముసుగు తొలగించబడుతుంది. అప్పుడు వాళ్ళందరూ అంటారు, అయ్యో ఈ యేసుక్రీస్తుని ఎవరో అనుకున్నాం. ఇప్పుడు అంటారు యేసుక్రీస్తు ఎవరో కాదు, మెస్సయ్య. మేము ఎదురు చూసిన మెస్సయ్య అని. యాకోబులో నుండి భక్తిహీనత ముసుగు తొలగించబడిన వెంటనే యూదులందరూ యేసయ్య ఎదుట సాగిలపడి నమస్కారం చేయటం ప్రారంభిస్తారు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ హెర్మిగదో యుద్ధం వల్ల జరిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే యూదులకు రక్షణ కలుగుతుంది. ఆమేన్. రెండవది, సాతాను రాజ్యం నాశనం చేయబడుతుంది. అందరూ చూడాలి ఇక్కడ. ఏ రాజ్యం? దైవజనమా, సాతాను రాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దేవదూతల దగ్గర నుంచి ఒకడు పడిపోయాడు అని చెప్పాం కదా. ఆ రోజు నుండి, ఆదాము కాలం నుండి టిల్ డేట్ కాదు, ఈ రోజు వరకు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు 7 ఏండ్ల శ్రమల కాలం వరకు భూమి అందంతటా సాతాను అధికారంలోనే ఉంది. అవునా కాదా? ఎవరి అధికారంలో ఉంది అంటే ఇన్నేండ్ల సాతాను గాడి అధికారం
పూర్తిగా నేలమట్టమైపోయేది, నిర్వీర్యమైపోయేది ఎప్పుడయ్యి అంటే హెర్మెగదోను యుద్ధంలో సాతాను రాజ్యం పూర్తిగా నాశనం అయిపోద్ది. నాశనం అయిపోయి చివరికి దేవుడు ఏం చేస్తాడో తెలుసరే, లూసిఫర్గా ఇట్రా, నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిపించుకో, నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిపించుకోనని మొత్తానికి సైతాన్ గాడిని వాడి అనుచరులందరినీ పిలిచి వాళ్ళందరినీ ఇనప గొలుసులతో బంధించి దరిదాపుగా 1000 సంవత్సరాల పాటు సాతాను అనుచరులను పాతాళంలో బంధించేస్తాడు దేవుడు. ఎక్కడండి? చెప్పాలి. వీటికి రెఫరెన్స్లు చెప్తాను నెక్స్ట్ తర్వాత. తమ్ముడు రైట్. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే ఒక ముగ్ధ మనోహరమైన దృశ్యం ఏంటంటే, ఒక్కటే రాజ్యం, ఒక్కడే రాజు. ఆమెన్. అందరూ నా వైపు చూసి చెప్పాలి. ఎన్ని ఏళ్ళ పరిపాలనలో? ఏంటి? 1000 ఏళ్ల పరిపాలనలో ఒక్కటే రాజ్యం, ఒక్కడే రాజు. ఎవరా రాజు? రాజుల రాజు, ప్రభులు ప్రభు, భూపతులందరికీ అధిపతి అని పిలువబడిన యేసుక్రీస్తు ఒక్కడే మకుటము లేని మహారాజుగా సర్వ ప్రపంచాన్ని 1000 ఏండ్లు పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అప్పుడు ఉండదండి ఇక ఆసియా ఖండం ఉండదు, ఆఫ్రికా ఖండం ఉండదు, యూరోప్ ఖండం ఉండదు, ఆ దేశం ఈ దేశం ఉండదు. రాజ్యాలన్నీ ఒక్కటైపోతాయి. రాజ్యాలన్నీ ఒకటే. పెద్దగా చెప్పాలి. రాజ్యాలన్నీ ఒకటే. అప్పుడు మన కరెన్సీ రూపాయి, వాళ్ళ కరెన్సీ యూరో, ఇంకొకళ్ళ కరెన్సీ ఊరో, ఇంకొకళ్ళ కరెన్సీ డాలరో, ఇంకో కరెన్సీ ఇంకోటి ఏదో ఉంది కదా. ఒరే బాబోయ్, వీళ్ళు మేధావులమ్మ చూడండి. పౌండ్, లేకపోతే దేనార్, ఇవే ఉండవు. రాజు ఒక్కటే, రాజ్యం ఒకటే, కాబట్టి కరెన్సీ అంతా కూడా ఒకటే ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకి మహిమ కలుగును గాక. నెక్స్ట్ అయిపోయింది. హెర్మెగదో యుద్ధంలో ఈ కార్యక్రమం జరిగిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది అని చదువుకున్నాం కదా. 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే ఒక అద్భుతమైన దృశ్యం. అయితే ఒక్క మాట చెప్తాను. ఇక్కడ ఒక చూడండి. ఏ యుద్ధం జరుగుతుందని చెప్పుకున్నాం? హెర్మెగదో యుద్ధంలో భయంకరమైన వధ జరిగిద్దని చెప్పే కదా. దూత ఇలా పిలుస్తాడు, ఓ ఆకాశ పక్షులారా రండి, రాజుల మాంసం, భూపతుల మాంసం, అధిపతుల మాంసం, కొవ్విన మాంసం దొరుకుతుందని ఆకాశ పక్షులను పిలిస్తే, ప్రపంచంలో ఎక్కడెక్కడున్న ఆకాశ పక్షులన్నీ ఎక్కడెక్కడున్న ఆకాశ పక్షులన్నీ చూడండి ఈ మెగిద్దోను ప్రాంతానికి వచ్చి ఈ మృత కళేబరాలను చూసి కడుపారా తిని అవి తృప్తిగా ఆ స్థలంలో నుంచి వెళ్తున్నట్లుగా యేస్కేలు గ్రంథంలోను ప్రకటన గ్రంథంలోను చూస్తాం. ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? అమెజాన్ అడవుల్లోనట, అమెరికాలో అమెజాన్ అడవులోనట విమానం ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద పక్షులు ఉన్నాయట. ఒక్కొక్క పక్షి టన్నుల మాంసం. నా వైపు చూడాలా? ఒక్కొక్క పక్షి, చెప్పండి, ఏం చెప్పాను? సహజంగా పక్షి ఎంత తింటుందమ్మా అంటాం కదా. పిల్లలు కొంచెం తిన్నారనుకోండి ఏమంటాం చెప్పండి? అదిగో చూడండి, పిల్లలు కొంచెం తింటే ఏమంటాం? వాడేం తింటాడండి, వాడి అన్ని పెట్టమెతుకులండి అంటారా లేదా? అంటే పెట్ట ఎంత తింటుంది? అరే చెప్పండి తల్లి, ఎంత? ఆడెంత తింటాడండి, పెట్టమెతుకులోడి ఆడు ఇంతే తింటాడండి అని అంటారు. గమనించండి, పెట్ట తినేది ఇంతే, కానీ ఆ పెట్టలోనే చూసారా టన్నులు. మీరు కావాలంటే నెట్లో చూడండి. ఒక్కొక్క పక్షి విమానం, యుద్ధ విమానం ఏ సైజులో ఉంటుందో అంత పెద్ద సైజులో ఉన్నటువంటి వాట. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఏంటంటే, ఆ పక్షులు ఒకప్పుడు కేవలం 2 గుడ్లే పెట్టి వాటిని పొదిగి 2 పక్షులను తయారు చేశాయట. ఈ మధ్య కాలంలో ఒక్కొక్క పక్షి 10 గుడ్లు పెడుతుందట. పెట్టిన ప్రతిసారి 10 పిల్లలు బయటకు వస్తున్నాయట. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? హెర్మెగదో యుద్ధం త్వరలో జరగబోతుంది. ఆ కార్యం నిమిత్తమే దేవుడు వీటిని సిద్ధపరుస్తున్నాడు. ఇలాంటి భయంకరమైన కార్యం త్వరలో జరగబోతుందని బైబిల్ ఎరిగిన ప్రతి పండితుడు భయపడుతున్నాడు ఆ పక్షులను చూసి. దైవజనమా,
ఆ పక్షులు బోధిస్తున్నాయి, నీ యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడని, ఆయన రాకడ త్వరలో జరగబోతుందని. సంగమా, ఇక లోకానికి దినాలు లేవు, నేడో రేపో ప్రభు వస్తాడు. రెప్పపాటు కాలములో మీరు నేను ఎత్తబడినట్లుగా ప్రతి క్షణం ఆయన రాకడకు సిద్ధపడి బ్రతుకుదుముగాక. చెప్దాం ఆమేన్. ఇజ్రాయేల్ దేశంలో మరొక ఆర్టికల్. ఇజ్రాయేల్ దేశంలో గ్రద్దలు ఉన్నాయి కదా, గ్రద్దలు, పక్షిరాజు కాదు, గ్రద్దలు. ఈ మధ్యకాలంలో కొన్ని గ్రద్దలను పరిశీలన చేస్తే వాటికి 1/4 కిలో మాంసం, 1/2 కిలో మాంసం తింటలేదంట. ఏకంగా తినాల్సి వస్తే మనిషిని తినే అంత సైజులోకి ఎదుగుతూ ఉన్నాయట. ఏమిరా ఎట్లెందుకు ఎదుగుతున్నాయి? కావాలంటే ఇంటర్నెట్లో ఉంటాయి, చూడండి ఇవన్నీ. ఏంట్రా ఇట్లా ఎదుగుతున్నాయి అంటే, బైబిల్ చదివిన మనుషుడు అన్నాడట, హర్మిగదో యుద్ధం త్వరలో ప్రారంభం కాబోతుంది. పక్షులను దేవుడు ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. దైవజన్మ, యెహెజ్కేలు గ్రంథంలోను ప్రకటన గ్రంథంలోను రాయబడిన మాట, మధ్యాకాశంలో దేవదూత నిలబడి ఇలా కేకలేస్తాడట, ఓ ఆకాశ పక్షులారా, క్రొవ్విన మాంసం మీకు సిద్ధపరచబడింది, రాజుల మాంసం మీకు సిద్ధపరచబడింది, అధిపతుల మాంసం సిద్ధపరచబడింది, రండి అని కేకలు వేస్తే ఎక్కడెక్కడి నుంచి పక్షులు వచ్చి ఆ మాంసాన్ని తింటా ఉంటాయట. ఆ వధ దినాన తమ్ముడు ఏదో చూస్తున్న గుర్రపు కళ్ళెం ఎంత ఎత్తులో ఉంటుందో అది పక్షిరాజు చిన్న, మీ ఇంటి పక్కన ఉన్న కోడేది చూడండి. రైట్. సరే, విషయం అయిపోయింది కదా. హెర్మెగదోను యుద్ధం అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుందని చెప్పుకున్నాం కదా. 1000 ఏండ్ల పరిపాలన గతంలో చెప్పాను, ఇక దాని గురించి నేను వెళ్ళను. అయితే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే అద్భుతం ఏంటంటే, సైతాను గాడు పూర్తిగా బంధించబడతాడు. ఎక్కడుంది అది? చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, త్వరగా 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. అందరూ చూడండి, నాతో కలిసి చెప్పండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది ఘట సర్పమును, అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనమును మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. సరే చూడండి, 1000 సంవత్సరాలు వాడు ఏమైపోతాడు? సో వాడు బంధించబడతాడు గనుక, సైతాన్ గాడు భూమి మీద ఉండడు గనుక, చెప్పండి, మోసాలు ఉంటాయా? చీటింగ్ ఉంటుందా? వాడికి గోతులు తవ్వుకోవటం ఉంటుందా? చెప్పాలి. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నీతి న్యాయాలు వరదలాగా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతాయి. మోసం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు. వాడాస్తి ఎట్లా ఆక్రమించాలి, వీడాస్తి ఎట్లా ఆక్రమించాలి. నాకు తెలిసిన ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఒకరోజు రాత్రి కాస్త ఖాళీగా ఉండి వెళ్దామని మొత్తానికి వెళ్ళాం. నేను అడిగా, అరే మేము డ్యూటీలు కంపెనీల్లో పనిచేసినా సరిగ్గా సంపాదించలేకపోతున్నాం, ఎట్లా నువ్వు సంపాదిస్తున్నావు అన్నాను. అంటాడు, ప్యాసింజర్ని ఎక్కించుకున్న తర్వాత వాడి అడావుడు చూస్తా, కాస్త కూల్ పర్సన్ అయితే, నెమ్మదిగా దిగేవాడైతే అంత పర్ఫెక్ట్గా చేస్తా. లేదు తొందరగా దిగిపోవాలి, అర్జెంట్ అని కొంతమంది అర్జెంట్ అంటారు. చీకట్లో ఎక్కడో ఒక చోట ఆపుతా, సార్ మీ స్టేషన్ వచ్చింది దిగండి, ఎంత మీటర్ వచ్చింది అని అంటాడు. అగ్గిపుల్ల వెలిగించి అట్లా చూపిస్తా, కనపడి ఎంతో తొందరగా చెప్పాయి అంటాడు. ఎంత సార్? 200 అంట. వాస్తవంగా అక్కడ మీటర్ 20 రూపాయలే. వాడు దిగిపోయి ఆడావుడిలో 200 ఇచ్చేస్తాడు. వాడు పొరపాటును చూస్తే మరి అప్పుడేం చేస్తావన్నాను. అంటాడు, సరిగా కనపడలేదు సార్ అని చెప్తాను అని అన్నాడు. నిజంగా ఆ రాత్రి అండి 1500 రూపాయలు సంపాదించాడండి. అది కనుక మీకు తెలిస్తే ఉద్యోగాలు వదిలిపెట్టి ఆటోలు పట్టుకుంటారు. అంత తేలిగ్గా సంపాదించవచ్చు. దైవజనమ, ఈ కాలంలో ఎక్కడ చూసినా మోసమేగా. ఆ మధ్య అండి చైనా వాడు ప్లాస్టిక్ రైస్ మన ప్రాంతానికి పంపించాడట.
ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ప్లాస్టిక్ ఎగ్స్. చూడండి, ఇప్పుడు కారం అంటారు కదా, ఇప్పుడు ఎవరో మనోళ్ళు చెప్పారు, అన్నయ్య అల్లం పేస్ట్ కావాలన్నారు కదా, క్వాలిటీది కావాలా ఏదైనా పర్వాలేదా అన్నారు. అట్టట్లా మనకు క్వాలిటీదే కావాలి, ఏంటి తేడా అన్నాను. ఏదైనా పర్వాలేదంటే కిలో 30 రూపాయలకు దొరికిద్దన్నా, ఒరిజినల్ కావాలంటే 400 అన్నా అన్నాడు. ఆకాశానికి పాతాలకు కొన్నంత తేడా కనపడుతుంది. 40 రూపాయలు ఎక్కడ, 400 రూపాయలు ఎక్కడ అన్నాను. అంతేనన్నా అన్నాడు. అయినా 40 రూపాయలకి ఎట్లా దొరికిద్ది అన్న. ఏమన్నాడో తెలుసా? ఈ అరటికాయ మొదలు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జులో కాస్త పసుపు రంగు కలుపుతాడట, అందరికీ చెప్తాడు అల్లం అమ్ముతున్నానని. అది అల్లం కాదు, అరటి మొదలు చూసారు, దాన్ని పిప్పి చేస్తాడట, మొత్తం పెడతాడట అల్లం. అల్లం 40 రూపాయలు 40 రూపాయలు అంటాడు. ఈ పిచ్చి జనం ఏం చేస్తారో తెలుసా? చీప్గా వస్తుందండి. రతన్ టాటా ఒక మాట అంటాడు, చీప్ అయింది ఎప్పుడు బెస్ట్ కాదు, బెస్ట్ అయింది ఎప్పుడు చీపులు రాదు. మన డైలాగ్ ఏంటో తెలుసా? చీప్ అండ్ బెస్ట్ అండి. ఏంటి చీప్ అండ్ బెస్ట్ అండి అంటాం కదా. చీపుది ఎప్పుడు బెస్ట్ కాదు, బెస్ట్లో దొరికేదేది చీపుగా రాదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ కాలంలో ఎక్కడ చూసినా మోసం మోసం మోసం. ఒక పిల్లోడు తండ్రి దగ్గరకు వచ్చి అన్నాడట, నాన్న మనం రాజులం కదా అన్నాడు. డౌటే ఉందిరా, మన రాజుల వంశంరా. మీ తాత అశోక గజపతి రాజు, మీ ముత్తాత మహాదేవరాజు, బళ్ళాల గిళ్ళాలని ఏదేదో చెప్పాడు. నాన్న రాజుల కాలంలో మనోళ్ళు తలకాయుడు చూపించి బాణం వేశారు కదా అన్నాడు. అవునరా మన వంశం అదేరా అన్నారంట. వీడు అన్నాడట, నాన్న ఆకాశం వైపు చూస్తా, నా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టన్నాడు. ఇదేంట్రా అర్థంగా, సారీ తండ్రికి అర్థం కాల. అయినా అది మనం రాజులం కదా, ఎక్కడ తగ్గకూడదని చెప్పి ఎట్లా సంతకం పెట్టాడంట. అంటాడంట వీడు, నానా మనం రాజులు అని నిరూపించుకున్నావు నాన్న. ఎంతకి విషయం ఏంటంటే వాడికి వచ్చిన మార్కులన్నీ కోడిగుడ్లు. అది బయటపడిద్దని చూశారు. అరే రే 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 45 సంవత్సరాల తండ్రి 10 సంవత్సరాల పసికందు చేతులు మోసపోతున్నాడండి. ఒక మాట చెప్పమంటారా? మోసపరిచింది వాడుగా కనపడుతున్నాడు కాదు, కానీ మోసపరిచినట్లుగా చిన్నబిడ్డ కనపడుతున్నాడు, కానీ వాస్తవం ఏంటో చెప్పమంటారా? వాడిని వాడుకుంటుంది శత్రువైన సాతాను. భార్యను మోసం చేసే భర్తలు, భర్తను మోసం చేసే భార్యలు, విశ్వాసులు మోసం చేసే సేవకులు, సేవకులను మోసం చేసే విశ్వాసులు. లోకంలో ఎక్కడ చూసినా మోసం మోసం. ఈ కాలంలో మోసం ఉంటుందేమో కానీ 1000 ఏండ్ల పాలనలో మోసం ఉండదు. కారణం ఏంటంటే మోసపరిచే సైతాను గాడు 1000 ఏండ్ల పాటు వాడు బంధించబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. 1000 సంవత్సరాల పాటు ఇక వాడు బయటికి. అమ్మ మొన్న ఎవరు భలే ఇక్కడ ఒక మాట చెప్పారు, రైట్ చూడండి. 1000 ఏండ్ల తర్వాత సైతాను గడట కొంచెము కాలం వరకు విడిచిపెట్టబడతాడంట. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఎందుకు దేవుడు విడిచిపెట్టి ఉంటాడు చెప్పండి? అక్క ఏదో ఒక రాయేయండి, తగిలితే తగిలింది పర్వాలేదు, మాట్లాడుకుందాం. అబ్బా మీరు అవసరం లేదమ్మా, మాకు వీళ్ళు చాలు, మేధావులంతా ఇక్కడే ఉన్నారు, ప్రపంచ మేధావులంతా. చెప్పండి చిన్న, ఎందుకు దేవుడు మరలా వదిలిపెట్టాడు? అబ్బా మారతాడేమో అని. నిజమే అండి, ఆ దయగల దేవుడికి ఎంత నమ్మకమో చూడండి. సైతానుగాడు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడండి. మేబీ అయి ఉండొచ్చు. 1000 సంవత్సరాలు బంధించి మరల బయటకు తీసుకురావటం ఎందుకు? ఉన్నపోటును దేవుడు నాశనం చేయవచ్చు కదా. దైవజనమా నేనంట, సైతానుగాడికి 1000 సంవత్సరాలు అవకాశం ఇచ్చిరే. సైతానుగా 1000 సంవత్సరాలు అగాధ బందీ గృహంలో బంధించా, ఇకనైనా మారు, నేను చేసింది తప్పు అని ఒప్పుకో, పశ్చాత్తాపడి నా దగ్గరకు రా అని 1000 సంవత్సరాలు అవకాశం ఇస్తే 1000 సంవత్సరాల తర్వాత వాడు విడుదల పొంది ఏం చేశాడో చూడండి. నాకు ఆ మాట చదివినప్పుడు ప్రభు సైతానుగాడి అట్టాటోడు నాయనా అని. చూడండి 7వ వచనం, 7, 8 వచనాలు ప్రకటన గ్రంథం.
నాతో కలిసి చెప్పండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. వాడంతటా వాడు విడుదల పొందాడా? దేవుడు విడుదల ఇచ్చాడా? అక్కడ ఏమని రాస్తుంది? అంటే విడిపింపబడును అంటే ఎవరో విడిపించారని కదా. ఎవరు విడిపించారు వాడిని? ఎవరు బంధించారో ఆయనే విడిపించారు. ఎవరు బంధించారు? దేవుడే కదా. గమనించండి, కరుణ కలిగిన దేవుడు అంత చెడ్డ దుర్మార్గుడైన సైతాను గాడిని కూడా వాడిని కూడా చెరసాలలో ఉంచటానికి దేవుడు ఇష్టపడలా. వాడి విడుదల కూడా దేవుడు కోరుకున్నాడు. అమ్మా నా వైపు చూడండి రా. సైతాన్ గాడికి అంత మేలు చేయాలని దేవుడు ఆశపడ్డాడే, వాణ్ణి కూడా దేవుడు విడిపించాలని దేవుడు కోరుకున్నాడే. ఉపవాస ప్రార్థనలకు వచ్చిన దైవజన్మ, ఏ చెరలో ఈరోజు నువ్వు బ్రతుకుతున్నా, ఏ బంధకాలతో నువ్వు బంధించబడ్డా, ఈ ఉపవాస ప్రార్థనా దినాలు నీ విడుదల దినాలుగా దేవుడు చేయునుగాక. నీ సంఖ్యలు తెంచబడిన దినాలుగా దేవుడు చేయునుగాక. దేవుడు ఆ సాతాను చూడండి, దాని పట్ల కూడా దేవుడు కనికరం చూపించాడు. సైతాను గాడి పట్లే దేవుడు అంత కనికరం చూపించాడంటే నీ కొరకు ప్రాణం పెట్టాడే. తన ప్రాణం ఎంతో అంతగా నిన్ను ప్రేమించాడే. నిన్ను కానీ నీ పిల్లలను కానీ పొరపాటున దేవుడు బంధకాలలో ఉంచడం. ఒకవేళ ఈరోజు బంధకాలు ఉన్నాయా? కొన్ని రోజులే, కొన్ని దినాలే. ప్రతి బంధకం నుంచి దేవుడు విడుదలిచ్చును గాక. సరే, దేవుడు విడిపించాడు. విడిపిస్తే ఏం చేసాడు చెప్పండి. విడిపింపబడును. 8వ వచనం, భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరాను. అక్క చూడండి, వాడు ఎట్టాడు. అరే 1000 సంవత్సరాలు బంధించి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైనా కానీ వెంటనే దేవుని ఎదుట సాగిలిపడయ్యా, బుద్ధి గడ్డి తిని ఏదో తప్పు చేశానయ్యా, అయిపోయిందయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా, ఇక నన్ను దెయ్యంలాగా ఉంచొద్దయ్యా, నాకు ఇంకొక అవకాశం ఇయ్యా అని కాళ్ళు పట్టుకోవాలి కదా. పశ్చాత్తాపడాలి కదా. లేదండి, ఆడు పశ్చాత్తాపడక ఏం చేశాడో తెలుసా? భూమి నలుదిక్కులకు వెళ్ళి ప్రత్యేకంగా గోగు మాగోగు అనే వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రేరేపించి వాళ్ళను మోసపరిచి మరలా దేవుని మీద యుద్ధం చేయటానికి సముద్రపు ఇసుక కంటే విస్తారమైన ప్రజలను సైతాను గాడు పోగు చేశాడంట. చెప్పండి అమ్మా, ఎంతమందిని? గోగు మాగోగు చాలామంది, అంటే స్పష్టంగా నేను చెప్పలేను కానీ ఎక్కువ శాతం ఏమంటారంటే గోగు మాగోగు రష్యా దేశం అంటారు. రష్యాని మాగోగు. రష్యా క్యాపిటల్ ఏంటి చెప్పండి? అదే రే మూసుకో కాదు, రైట్ చెప్పండి మాస్కో. చెప్పండి మాస్కోనే మాగోగు అంటారు. గోగు మాగోగు. సరే గమనించండి దైవజనమా, సైతానుగాడు ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత తన బుద్ధిని మార్చుకోకుండా, విచిత్రం చూడండి, సైతానుగాడి స్వభావం ఎలాంటిదో చూడండి. ఇన్ని అవకాశాలు ఇచ్చినా, ఇంతగా దేవుడు కృప చూపించిన, ఇంతగా తన ప్రేమను కనపరిచిన దేవుడిచ్చిన అవకాశాన్ని సైతానుగాడు సద్వినియోగం చేసుకోలేదు. మరలా పాత బుద్ధినే చూపిస్తున్నాడు. దైవజనమా, సైతానుగాడు ప్రత్యక్షంగా మన మధ్యలో లేడు కానీ వాడి ఆత్మ మాత్రం మనుషులను వాడుకుంటూ ఉంది. మనిషి ఉన్నాడా? తప్పు చేస్తాడు. మనిషి తప్పు చేస్తాడు కానీ నేను తప్పు చేశానని ఒప్పుకునే వ్యక్తులు ఎంతమంది చెప్పండి? ఈ మధ్య ఒక సేవకుడు చెప్తున్నాడు, అన్నయ్య మాకు ప్రతి సంవత్సరం చివరిలో శుద్ధీకరణ కోటాలు ఉంటాయి. శుద్ధీకరణ కోటాల్లో అందరు సేవకులు ఒకరితో ఒకరు సమాధాన పడేటట్లుగా పశ్చాత్తాపడండి, మీరేం తప్పు చేశారో ఒప్పుకోండి అని మా సేవకులందరిని పిలిచి మాట్లాడితే ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడా. రే చిన్న, ఏమన్నా తప్పు చేసావో చెప్పరా, ఒప్పుకోరా అని అంటే వచ్చిన ప్రతి సేవకుడు అనేవాడంట, అయ్యగారు నేను ఎట్టాటోనో మీకు తెలియదా? మీ పెంపకంలో పెరిగి నేను తప్పు చేస్తానా? చూసారా, బాల్ అటు వేసాడు. ఇక మీ పెంపకంలో పెరిగి నేను తప్పు చేస్తానా? 10 మంది సేవకులు ఉంటే 10 మంది అయ్యో నేను నాలో ఇంత కూడా తప్పులేదు. ఒక సామెత ఉంది,
అందరూ నాన్ వెజ్ తిన్నోళ్ళే. ఎవరు మాంసం తినరు. కాకపోతే ఊరిలో ఉన్న కోళ్ళన్నీ మాయమైపోతున్నాయి. ఎవరిని అడిగినా చీచి చీచి నీ అస్సలు మాకు అబ్బే. అరే మరి మా కోడి కనపట్లేదు, మాకేం తెలుసు అండి? మా కోడి కనపట్లేదే, మా కోడి ఏమో మాకేం తెలుసు అండి. అందరూ వాళ్ళే. ఎవరు? ఆ పేరు చెప్పకూడదు. అందరూ వాళ్ళే. అమ్మమ్మమ్మ మేము తిన చిచ్చి 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 అయ్యో మాంసం అయ్యో. ఆ పేరు ఎత్తితే చూడండి వామిటింగ్ వస్తుంది అన్నట్టు యాక్షన్ చేశారంట. వర్షం వచ్చింది, ఫుల్గా ఎక్కడ మట్టి అక్కడ కొట్టుకుపోయింది. ఎవరెవరి ఇంటి వెనక దాచిపెట్టిన కోడికలన్నీ బయటకు వచ్చేసినాయి అంట. చూడండి, నవ్వేరు కదా. ఇలాంటి రోత బ్రతుకు నీ మీద కూడా పరిపాలన చేస్తుంది. జాగ్రత్త. తప్పు చేస్తావు, ఒప్పుకో. అవసరమైతే బుకాయిస్తావు, దబాయిస్తావు. ఎవరు చూశారన్నా? ఎవరు చెప్పారన్నా? భర్తనైనా భార్యనైనా ఓట్రించే వ్యక్తులే ఉంటారు, కానీ తప్పును ఒప్పుకునే వ్యక్తులు చాలా తక్కువ. ఎందుకు తప్పును ఒప్పుకోలేడో తెలుసా? సాతాను గడుబడి హృదయాన్ని సింహాసనంగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడు. అందుకని దైవజనమ క్రైస్తవ జీవితంలో ఎప్పుడూ ఎవడో తప్పులు ఎంచకుండా వాట్ యు ఆర్, జడ్జ్ యువర్ సెల్ఫ్. ఎవరినో కూర్చి మాట్లాడుకోండి. వాట్ యు ఆర్, నీవేంటి, నీ క్యారెక్టర్ ఏంటి. నిన్ను నీవు ప్రశ్నించుకోగలిగితే కాలు జారకుండా కాపాడబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, అన్న ఎంతమందిని కూర్చోబెట్టిరా, మీ మధ్యలో సమాధానం లేదట కదరా, ఐక్యత లేదట కదరా, ఈ గొడవలు పడుతున్నారట కదా, ఎందుకురా ఈ గొడవలు అంటే అంటాడంట, అన్నయ్య నేనెంత సాత్వికున్నో మీకు తెలియదా అన్నయ్య అనే లోపు తర్వాత వచ్చాడు అంటాడంట, అన్నయ్య ఆయనకంటే నేనెంత సాత్వికున్నో మీకు తెలియదా అన్నయ్య, మీరు నన్ను అప్పుడప్పుడు మోషే అని అంటారు కదా అన్నయ్య, మోషే ఎంత సాత్వికుడు, నేను కూడా. అందరూ సాత్వికులేనంట. చేతులు కత్తులు ఇస్తే ఒక్కొక్కరు చంపుకుంటారంట. పాస్టర్ గారు ఎందుకురా మీకు ఈ గొడవ, ఎవరి వల్ల ప్రాబ్లం అంటే, అమ్మొట్టు నాకేం తెలియదు, అందరూ వాళ్ళే కోళ్ళని మాయమైపోతున్నాయి. ఈ దరిద్రపు దౌర్భాగ్యపు గుణం. పిల్లలు ఉన్నారు. అరే ఏ పిల్లలు చేసిన తప్పు ఒప్పుకుంటారండి? ఏ పిల్లలు తప్పు చేసిన తప్పు ఒప్పుకుంటారు? వాడు ఎక్కడో 2 రూపాయల బిళ్ళ జేబులో పెట్టుకున్నాడు, మీరు చూశారు, వాడే చెప్తాడులే అని, రాయ్ తీసావు కదా, అమ్మొట్టు మమ్మీ, అమ్మ ముందే పెట్టుకుని అమ్మొట్టు మమ్మీ అంటాడు. వరి నేనేమన్నారులే, రే నువ్వు తీసావు కదా అంటే, నాన్న మీద ఒట్టు మమ్మీ, నేను రే నువ్వు తీసావు కదా, నేను చూసా కదరా అంటే, చివరికి ఏం చేస్తాడో తెలుసు, అవసరమైతే జార్జన్న మీద ఒట్టు అంటాడు, అక్కడికి తీసుకెళ్తాడు. వాడి నోరు బలవంతంగా తెరిచి ఆ లోపట ఉన్న 2 రూపాయల బిళ్ళ బయటకు తీస్తే, రే ఇక్కడ ఉంది కదరా అంటే, ఏమో అది ఎట్టొచ్చిందో నాకు తెలియదు మమ్మీ, అది ఎగిరి నేను బిస్కెట్ దైవజన్మ నవ్వినట్లుగా అనిపించిన అది నీ హృదయమేమో చూడు, అది నీ బ్రతుకేమో చూడు. అలాంటి క్యారెక్టర్, ఆ షేడ్ నీ వ్యక్తిగత జీవితంలో ఉందేమో చూడు. ఈ మధ్య ఒక తండ్రి కొడుకుని పిలిచాను, గమనించండి, వాడు తన నోటితో ఒక్క తప్పు చెప్పట్లేదండి, తప్పంతా మా డాడీదే అంటాడు. ఒరే ఏంట్రా, నేను డిగ్రీ చదివించడం మీ నాన్న చేసింది తప్ప? 21 సంవత్సరాల అబ్బాయికి, 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా డాడీ దగ్గర నా పెట్రోల్ డబ్బులు, ఒరే డ్యూటీకి వెళ్ళరా, నేను డ్యూటీకి వెళ్ళను. వాడు అంటాడంట, కన్నందుకు నన్ను పోషించాల్సిందే. ఇంకో మాట కూడా అన్నాడట, ఆయన చెప్పలేక ఏడుస్తున్నాడు. ఏమంటాడు తెలుసా, అసలు నన్ను అడగకుండా నన్ను ఎందుకు అన్నావు అన్నాడంట. ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయ? ఎవడాడు? లూసిఫర్ ఆత్మచేత పీడించబడుతున్నటువంటి వాడు. నా తండ్రి నాకు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా వాటిని దుర్వినియోగం చేసుకొని చేతులారా బ్రతుకు నాశనం చేసుకున్న వాడిని అన్న ఆలోచన వాడికి రాదు. ఎందుకో తెలుసా, సాతానుగాడు ఎప్పుడు వాడి తప్పు ఒప్పుకునేటట్లుగా ఒక వ్యక్తిని ఒప్పుకొనివ్వడు. ఎదుటోడి మీదే బయటకు వచ్చాడా? 1000 సంవత్సరాలు అటు ఇటు తిరిగి 1000 సంవత్సరాల తర్వాత బయటకు తిరిగి వాళ్ళను వీళ్ళను పోగు చేసి దైవజన్మ కనికరం చూపించిన దేవుని మీదే వాడు యుద్ధానికి దిగాడు. తమ్ముడు చెల్లి, దేవుడు కనికరించి మరలా నా వైపు చూడండి,
కనికరించి నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆ మంచి ఉద్యోగం ఇచ్చిన తర్వాత నువ్వు త్రాగుబోతు అయితే దేవుని మీద నువ్వు యుద్ధానికి వెళ్ళేవాడివి, జాగ్రత్త. కరోనా కాలంలో కొన్ని కోట్ల మంది పెట్టెలు రాలిపోయినట్లుగా రాలిపోతే ఎందుకో నిన్ను నన్ను ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి సజీవులుగా దేవుడు మనలను భూమి మీద బ్రతికించిన తర్వాత, ఎంత ఉపకారం చేసిన తర్వాత మరలా నువ్వు లోకం వైపు వెళ్తే, మరలా నువ్వు పాపం వైపు వెళ్తే, మరలా అపవిత్రత వైపు నువ్వు వెళ్తే నీవెవరివో తెలుసా? సాక్షాత్తు దేవునితో యుద్ధానికి దిగిన విశ్వాసఘాతకుడివి అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. అలాంటి పరిస్థితుల మధ్యలో మొత్తానికి దేవుడు ఈసారి దిగిరాల. ఇప్పుడు జరగబోయే యుద్ధానికి వాక్యం పెట్టిన పేరేంటి అంటే గోగు మాగోగు యుద్ధం. చెప్పండి, అందరూ చెప్పాలి. గోగు, పెద్దగా చెప్పాలి. గోంగూర కాదురా చిన్న. రైట్, గోగు మాగోగు యుద్ధం. అద్భుతం ఏంటో తెలుసా? ఈ యుద్ధానికి దేవుడు పరలోకం నుంచి దిగిరాడు. అద్భుతం. బైబిల్లో రాయబడిన మాట, పరలోకం నుండి దేవుడు అట్లా అగ్ని కుమ్మరిస్తాడటండి. పరలోకం నుండి దేవుడు అగ్ని కుమ్మరించాడో లేదో మొత్తం అయిపోద్ది. ఇక సైతాన్ గాడిని ఏం చేస్తాడంటే లాస్ట్ దైవజనమ గోగు మాగోగు యుద్ధం అయిపోయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్. అందరూ చెప్పండి. ఈ ఫైనల్ జడ్జిమెంట్కి ఏం జరిగిద్దో తెలుసా? ఆదాము కాలం మొదలుకొని ఎస్, గోగు మాగోగు యుద్ధ కాలం వరకు ఎవరెవరు చనిపోయారో, ఎవరెవరు సమాధి చేయబడ్డారో వాళ్ళందరూ మృతుల పునరుద్ధానాన్ని ధరించి దేవుని న్యాయపీఠం ఎదుటికొస్తారు. విన్నారా ఈ మాట? ఎక్కడికి వస్తారు చెప్పండి? దీనినే కడమ పునరుద్ధానం, మరో రకంగా చెప్పాలంటే తీర్పు పునరుద్ధానము అని దీనికి పేరు పెడతారు. చెప్పండి, ఏ పునరుద్ధానం? రెండు చెప్పండి, రెండు చెప్పాలి. మొదటిదేంటి? కడమ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. ఆదాము కాలం మొదలుకొని గోగు మాగోగు కాలం వరకు బ్రతికిన చనిపోయిన సమస్త మనుషులు దేవుని యొక్క న్యాయపీఠం మీదకి వస్తారు. ఆ న్యాయపీఠం మీద దేవుడు కూర్చున్న న్యాయపీఠానికి పెట్టబడిన పేరేంటి అంటే ధవళ సింహాసనము అనే పేరు వాడబడింది. చెప్పండి. సింహాసనాల్లో రకాలు ఉన్నాయి. మహిమ కలిగిన సింహాసనం ఉంది. ఈ సింహాసనానికి పెట్టబడిన పేరేంటి అంటే ఈ సింహాసనానికి పెట్టబడిన పేరేంటి అంటే ధవళ సింహాసనము. చెప్పండి. అద్భుతం. ఇప్పుడు ధవళ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. ధవళ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటే అసలు మొదటి పునరుద్ధానంలో పాలొందిన వారికి దేవుడిచ్చే ఆధిక్యత ఏంటి? ఇది ఫైనల్ విషయం, ముగిస్తాను. మొదటి పునరుద్ధానంలో పాలొందే వారికి దేవుడిచ్చే మొట్టమొదటి ఆధిక్యత ఏంటో తెలుసా? మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందినటువంటి వారు తీర్పులో ప్రవేశించరు. అందరూ చెప్పండి, ఎందులో ప్రవేశించరు? ఏ తీర్పు? ధవళ సింహాసనం ఉంది కదా, దేవుడు ధవళ సింహాసనం మీద కూర్చొని సమస్త మనుషులకు తీర్పు తీరుస్తాడు కదా. ఈ తీర్పులోకి పెండ్లి కుమార్తె రాదు. చెబుదాం ఆమేన్. దీని గురించే యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. యోహాను సువార్త, తమ్ముడు త్వరగా యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనం. ఎస్, నాతో కలిసి చెప్పండి ఈ మాటలు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవమునకు దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, పెండ్లి కుమార్తెకు తీర్పు లేదు. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వారు మరలా తీర్పులో ప్రవేశించరు. అందుకని యేసు ప్రభు వారు అంటారు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి మొదటి పునరుద్ధానంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నంబర్ 1, వాళ్ళు తీర్పులోనికి రారు. ఇంకో విచిత్రం చెప్పంటారా?
తీర్పులోకి రాకపోవటం మాత్రమే కాదు, వాళ్ళే రేపు తీర్పు తీర్చబోతున్నారు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఏమన్నాను? ఏదో ఆయన అట్లా కూర్చున్నాడు కానీ, ఇప్పుడు చూడండి, ఎవరు ధవళ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు కానీ సమస్త జీవులకు తీర్పు తీర్చేది ఎవరై అంటే క్రొత్త నిబంధన సంఘం. సంఘానికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో. దైవజనమా, దేవుడు మనకిచ్చిన రక్షణ సాధారణమైనటువంటిది కాదు. ఈ రక్షణ ఎంత ఉన్నతమైనదో మనకు అర్థం కావాలంటే పౌలు గారు అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల మీరు ఎలాగూ తప్పించుకుంటారు అంటాడు. ఏమంటాడు? రక్షణ అంటే పర్వాలా, గొప్ప రక్షణ అంటే పర్వాలా. ఏమంటాడండి? అసలు ఆ పదం చూడండి. చెప్పండి రా తల్లి, కొంచెం ఫీల్తో చెప్పండి, పెట కొట్టినట్టు చెప్పకండి. ఏమంటాడు? ఎంత గొప్ప రక్షణను. ఎంత గొప్ప రక్షణ ఇది, ఎంత గొప్ప రక్షణో ఇప్పుడు చెప్తాను. దైవజనమా, ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఇశ్రాయేలీల 12 గోత్రాల వారికి ఎవరు తీర్పు తీరుస్తారు? ధవళ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? యేసయ్య ధవళ సింహాసనం మీద కూర్చున్నాడు. అద్భుతం తెలుసా? ఇశ్రాయేలీల 12 గోత్రాల వారికి తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? 12 అపోస్తులు. 12 అపోస్తులు. నా సొంత మాట కదా, బైబిల్లో చూపిస్తా చూడండి. ఎస్, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనం వరకు. పేతురు గారు అంటాడు, ఇదిగో, అందరూ చెప్పండి అమ్మా, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మయందు మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఏం చేస్తారట? ఎవరికి? పెద్దగా చెప్పాలమ్మా. ఇప్పుడు పేతురు గారు కుర్చీ మీద కూర్చున్నాడు. ఏజమ్మా తమ్ముడు ఇట్రా రా, చిన్న రాజు ఇట్రా, అడుగుచ్చు, అది తీసుకో, స్టూల్ తీసుకో. ఈయన పేతురు గారు అనుకోండి, రైట్, ఈయన పేతురు గారు అనుకోండి ఒక మాట. పేతురు గారు డిగ్రీ చెప్పండి. ఆయన ఎంఏ బీఈడీనా, బీఎస్సీ బీఈడీనా, ఎంటెక్కా, బీటెక్కా? చెప్పాలి. ఆయన ఎవరో వాళ్ళ పిల్లల సంతకం నేర్పితే నేర్చుకున్నాడు. ఎవరో పేతురు గారు. ఒకవేళ ఆ సంతకం పెడితే అది డాక్టర్ గారు రైటింగే, రాసినోడికి తప్ప ఎవరికి తెలియదు, పామరుడు ఏమీ రాదు. ఇప్పుడు పేతురయ్య సింహాసనం మీద కూర్చున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారు తీర్పుకు వస్తారని రాస్తుంది కదా. ఇశ్రాయేలు 12 గోత్రాలలో మహాజ్ఞానిగా పిలువబడిన ఒక ఆయన ఉన్నాడు, అందుకోవాలి. మహాజ్ఞానిగా పిలువబడిన ఒక ఆయన ఉన్నాడు. ఈ మహాజ్ఞానిగా ఇట్రా, నువ్వు ఇట్రా, పోయేసి ఇట్రా, త్వరగట్రా. ఈయన మహాజ్ఞాని, ప్రస్తుతానికి సొలొమోను అనుకుంటా. అట్రా, రైట్. చూడండి, అదిగో పేతురు గారు, చేతులు కట్టుకో, వంగో, అడుగు, బతుకులు అడుకో, కొంచెం చూసి చూడనట్టు పోయా, అడుగు అయ్యా, కొంచెం చూసి చూడనట్టు పోయండి అయ్యా. రాజు, నీ చరిత్ర అంతా నాకు తెలుసు. నీ చరిత్ర అంతా నాకు తెలుసు. ఒరే బాబు, అయ్యా బుద్ధి గడ్డి తిని తప్పు చేశానయ్యా, క్షమించండి అయ్యా. ఇప్పుడు అడిగితే అట్లా అప్పుడేం చేసావు? ఇప్పుడు అడిగితే ఎట్లా అప్పుడేం చేసావు? బాంచే నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. వద్దులాగా పామరుడు దగ్గర మహాజ్ఞానిగా పిలువబడుతున్నవాడు తీర్పు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఈ పామరుడికి ఎంత ఆధిక్యతనిచ్చింది యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి రక్తం. అందుకనే పౌలు గారు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల
పామరుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టింది యేసుక్రీస్తు వారి రక్తం. చెప్పకూడదాం గట్టిగా. ఆగాగు, ఏమంత అర్జెంట్ అయిపోయింది. ఇంకెవరున్నారు బైబిల్లో? 12 గోత్రాలు అయిపోయినాయి కదా. ఇంకెవరున్నారు చెప్పు, నీకు తెలిసిన ఆయన. మీ చుట్టం ఎవరన్నా ఉంటే చెప్పు. దానియేలు. దానియేలు రా. దానియేలు ఎట్లా ఉండడో, హాయ్ పేతురానా అంటాడు, ప్రైజులాడు అంటాడు. ఏం దానియేలు బాగున్నావా అంటాడు. నాకే తీర్పు తీరుస్తావయ్యా అని అడుగుంటాడు. నీకు తీర్పు తీర్చేదేముందయ్యా, నీలాంటి వాడి కోసమే దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. నీవు దేశాన్ని కదిలించిన భక్తుడు అయ్యా. అడిగో అన్న పేతురన్న ప్రేజులాడన్నా. ప్రైజ్లాడు దానియేలు అన్న. నీ పేరు దానియేలు కదా. అయిపోయింది. చూసారా? అరే దానియేలు ఎక్కడా? నేను అంటాను, దానియేలు ఎక్కడా? 127 సంస్థానాలకు ప్రధాని, సామాన్యమైన వాడు కాదు. ఓ ప్రధానిగా పిలువబడుతున్న దానియేలు పామరుడిగా పిలువబడుతున్న పేతురు దగ్గర తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడట. నేనంట, అయ్యా పేతురా, ఎంత ఆధిక్యత, ఎంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత కృప నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే పేతురు అంటాడు, ఈ కృప నా జ్ఞానాన్ని బట్టి కాదయ్యా, యేసు క్రీస్తు ప్రశస్తమైన రక్తముతో కడగబట్టాన్ని బట్టి ఆ రక్తమే ఆ దేన స్థితిలో నుండి లేవనెత్తి తీర్పు తీర్చే వ్యక్తిగా నన్ను నిలవబెట్టిందయ్యా. అందుకని దైవజనమ, జీవితంలో ఏది నువ్వు పోగొట్టుకున్నా దేవుడిచ్చిన రక్షణ కోల్పోకు. ఆరోగ్యం పోయినా పర్వాలేదు, ఆస్తి పోయినా పర్వాలేదు, సంపద పోయినా పర్వాలేదు, చివరికి బ్రతుకు తెరువు నిమిత్తం ఉన్న ఉద్యోగం పోయినా పర్వాలేదు, దేవుడు వాటిని పానివ్వడు, రెట్టింపుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అలాంటి స్థితి వచ్చినా అవన్నీ పోయినా పర్వాలేదయ్యా, రక్షణను నా నుండి దూరం చేయకయ్యా, రక్షణ వస్త్రాన్ని నాకు దూరం చేయకయ్యా అని రక్షణను జాగ్రత్తగా కాపాడుకుందాము గాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా. సరే జార్జ్ అన్న నువ్వురా. మా జార్జ్ అన్న ఏలియా ప్రవక్త అనుకుందాం, ఫైర్ బ్రాండ్ అను ఏమంటావు అను, ఎట్టొస్తావురా? నేను ఒక్కడే ఏమైంది? రైట్, రాయల్గా వెళ్తాడు. డానియేలు కాదు, పేతురు కదా. పేతురు నా ప్రైజ్లో అంటాడు. రైట్, చివరికి ఏలియా సహా రావాల్సింది. ఇశ్రాయేలీల 12 గోత్రాల వారు వాళ్ళు తీర్పు కోసం నిలవబడితే వీళ్లకు తీర్పు తీర్చింది ఎవరయ్యంటే చేపలు పట్టుకునే సాధారణమైన పామరులు తీర్పు తీరుస్తున్నారు. ఒక మాట, ఇంత గొప్ప ఆధిక్యత ఈ పేతురుకి, యోహానుకు, తోమాకు, అనుమాన పక్షి తోమాకు ఎంత గొప్ప ఆధిక్యత ఎందుకు వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు రక్తముతో కడగబట్టాన్ని బట్టే. అందుకనే దైవజనమా, ఎంత గొప్ప రక్షణ. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక దిగి అక్కడే పెట్టు. తర్వాత కూడా ఈ కుర్చీ మీద కూర్చొని నేను పేతురు అన్న అనేవు గాక, దిగిపో. అయిపోయి అన్నయ్య, మరి 12 మంది అపోస్తుల పరిస్థితి చెప్పారు, మరి మన పరిస్థితి ఏంటి? ఇది ఇశ్రాయేలు 12 గోత్రాల వారు, ఈ 12 అపోస్తులు తీర్పు తీరుస్తారని రాస్తుంది కదా. మరి అన్యుల కుటుంబంలో నుంచి రక్షించబడిన మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటో చెప్పమంటారా? లోకంలో ఉన్న ప్రజలందరికీ మనం తీర్పు తీర్చబోతున్నాం. లోకంలో ఉన్న ప్రజలకు మాత్రమే కాదు, మనకిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? చివరికి దేవదూతలకు కూడా మనం తీర్పు తీర్చబోతున్నాం అంట. అరే గట్టిగా చెప్పండి. రైట్, గట్టిగా చెప్తాను. ఆమెన్. సరే, రెఫరెన్స్ చెప్తాను. రెఫరెన్స్ చెప్పకపోతే బాగాదు కదా. ఇక తతిమవి జస్ట్ రెఫరెన్స్ పేర్లు చెప్పి వదిలేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. నాతో కలిసి చెప్పండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? నా వైపు చూడాలి. నాతో కలిసి, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము
దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఎవరికి? అయ్యో చెప్పాలి, ఎవరికి? ఎవరికి? ఎవరు తీర్పు తీర్చేదట? మనము కాదు, అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, పరిశుద్ధులు. నేను మిమ్మల్ని అడుగుతా, ఎవరు పరిశుద్ధులు? మన కాదు 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 మొదటి పునరుద్ధానములో పాలొందిన వారు ధన్యులు, పరిశుద్ధులై ఉన్నారు అని రాసి ఉంది కదా, విన్నారా? మొదటి పునరుద్ధానంలో పాలొందిన వారు ధన్యులు. అట్ ద సేమ్ టైం ఎందుకు వాళ్ళు ధన్యులు అయ్యారంటే వాళ్ళు పరిశుద్ధులు గనుక. నా మాటలు అర్థం, కన్ఫ్యూషన్ ఏమి లేదు కదా? క్లియర్? రైట్. వాళ్ళు పరిశుద్ధులు కనుక, పరిశుద్ధులకు దేవుడి పిడిచే ఆధిక్యత ఏంటంటే లోకానికి తీర్పు తీరుస్తారు. ఆమేన్ అనుకోండి. ఎట్రా చిన్నాడు, ఎట్రా. ఈయన క్రొత్త నిబంధన పరిశుద్ధుడు, పరలోకానికి వెళ్ళాడు. కాసేపు కూర్చో, పర్వాలేదు, కూర్చో, త్వరగా కూర్చోను ఆయన. రైట్. ఇప్పుడు ఎవరిని పిలుద్దాం? తమ్ముడా నువ్వు పెట్టరా, బ్యాక్ పాచి కలర్ టీషర్ట్ నువ్వేరా అనుకోండి. ఈయన బారక్ ఒబామా ప్రస్తుతానికి అనుకోండి. ఎందుకంటే పొరపాటున మనోళ్ళ పేర్లు కనుక చెప్పామంటే అన్యాయం అయిపోతుంది అనుకోండి. దేశ అధ్యక్షుడు, అయ్యా నీ పేరేంటి? అబ్బా, బరాక్ ఒబామా. అవునా? రైట్. ఈ బారక్ ఒబామా ఎవరు అనుకుంటున్నావు? ఆయన యేసుక్రీస్తు రక్తముతో కడగబడినటువంటి పరిశుద్ధుడు. ఇప్పుడు నీకు నరకమా పరలోకమా? అమెరికా దేశంలో ఏం చేశావు? మంచి చేసావా? ఎవడన్నాడు? మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పావా లేదా? చెప్పాను. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పావా లేదా? చెప్పాను. ఏ మంచి చేసావు చెప్పు నువ్వు నాకు. జేబులో ఏదో పెట్టుకొని తిరిగావంటగా, మళ్ళీ అదే నా బలం అని చెప్పావంటగా, చెప్పావా లేదా? చెప్పాను. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? పాంచని నీ కాళ్ళు మొక్కుతానని చెప్పి అక్కడికి వచ్చి అను వెనక చేతులు తీసేయి. నువ్వు ఇక్కడ కూడా బారక్ ఒబామా లాగా ఉంటేట. ఇప్పుడు గమనించండి, ఈయన ఉన్నాడు కదా, ఈయన పండ్ల వ్యాపారి. రోడ్డు మీద అట్టిపళ్ళు పెట్టుకొని, ద్రాక్ష పళ్ళు పెట్టుకొని, హే బత్తాకాయలు 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 అని అనుకుంటా రోడ్డు మీద అమ్ముకున్నటువంటి వాడు ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు. ఈ బత్తాకాయలు అమ్ముకునే ఆయన దగ్గరికి ఏం పేరు నీ పేరు? నీకు ముందు ఆయన ఉన్నాడు కదా, ఇట్రా ఆదామన్న, ఇట్రా ఆదామన్న, ఇట్రా ఆదామన్న, ఇట్రా. త్వరగా రారా. వీడి తలకాయ వాళ్ళ తాత తలకాయే. రైట్. ప్రస్తుతానికి మనోడు లల్లూ ప్రసాద్ యాదవ్. ఏ పేరు? లల్లూ ప్రసాద్ యాదవ్. ఈయన ఏమన్నాడో తెలుసా? సమోసాలో ఆలు ఉన్నంతకాలం బీహార్లో లాలు ఉంటాడు. ఆయన స్లోగన్. సరే వద్దులే, ఇబ్బంది అయిపోద్ది. ఇంకొక పేరు అనుకోండి. ఈయన ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. కూరగాయల వ్యాపారం చేసుకొని నీతిగా పవిత్రంగా దేవుని కొరకు బ్రతికి ఆ సింహాసనం మీద కూర్చున్న ఈ వ్యక్తి దగ్గరికి తీర్పు నిమిత్తం వాళ్ళు రావాల్సి ఉంది. వెళ్ళండి. అందుకని దైవజనమ పౌలు గారు ఆ మాట ఊరకు వాడలేదు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ. అందుకని దావీదు భక్తుడు అంటాడు కదా, రక్షణ పాత్రను చాతబోని. అందుకని పౌలు భక్తుడు అంటాడు కదా, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోండి. యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి. రైట్. తర్వాత మూడవది, శ్రమలలో వాళ్ళు ఉండరు. 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది కదా. దైవజనమ, నేను నా విశ్వాసం, కొందరి విశ్వాసం కొన్ని రకాలుగా ఉంటుంది, శ్రమల్లో సంఘం ఉంటుందని. నేను వాళ్ళని కాదన్ను. నా విశ్వాసం మాత్రం శ్రమలలో సంఘం ఉండదు.
ఒక తమ్ముడు మొన్న నాకు ఫోన్ చేసి మాట్లాడి, అన్నయ్య సంఘం శ్రమల్లో ఉంటుంది కదా అన్నాడు. ఉంటుందని నీ విశ్వాసం అయితే మంచి తమ్ముడు, నేను దాన్ని కాదన్ను. అయితే ఎందుకు సంఘం శ్రమల్లో ఉంటుందని చెప్తావో ఒక మాట చెప్పు అన్నాను. శ్రమలే కదన్న విశ్వాసిని సంపూర్ణం చేసేది. సో శ్రమల్లో ఉంటే సంఘానికి సంపూర్ణత వస్తుంది కదా అన్న అన్నాడు. తమ్ముడు, యేసు ప్రభువారు ఆ 3.5 సంవత్సరాల కాలంలో బ్రతికిన వారిని సంఘం అంటాడా? యేసయ్య రక్తం చిందించబడి మేడగది మీద పరిశుద్ధాత్ముడు వచ్చిన కాలం నుంచి నేటి వరకు ఉన్న ప్రజలందరినీ సంఘం అంటాడా అన్నాను. వాళ్ళు కూడా సంఘమేనన్నా అన్నాడు. మరి వాళ్ళు శ్రమల్లో ఉండరు కదా, 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఉండరు కదా, మరి వాళ్ళకి సంపూర్ణత వద్దా? ఆ 3.5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు అనే సంపూర్ణత అంటే ఆ తమ్ముడు కొంచెం ఆలోచించి, మీరు చెప్పింది కూడా కరెక్టేనన్నా అన్నాడు. నా మాట మీకు అర్థమైందా? సంఘం అంటే ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఉండేవాళ్ళే కాదు కదక్క. సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? మేడగది మీద నుండి ప్రారంభమైంది. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పటి నుండి మేడగది మీద సంఘం ప్రారంభమైంది. మరి ఆ కాలంలో ఉన్న వాళ్ళు శ్రమల్లో ఉండరుగా. ఆ కాలంలో ఉన్నవాళ్ళు, ఇంకొక మాట కూడా చెప్తానండి, 3.5 సంవత్సరాల శ్రమల కాలం అయిన తర్వాత యేసయ్య రాకడ జరిగితే అనుకోండి ఒక మాట, 3.5 సంవత్సరాల శ్రమల కాలం అని తెలిసింది కదా. ఇక ఆ తర్వాత భక్తి ఎట్టుంటుందో తెలుసా? నీటి పేపర్ లీక్ అయితే ఎట్టయిందో భక్తి కూడా అట్టాగే ఉంటుంది. 3 సంవత్సరాల పాటు తాగో తిరుగో, ఏం చేస్తావో చేయి, తాగాలి ఏం చేయాలనుకుంటే చేయి, మిగతా 6 నెలలు ఉంది కదా. స్తోత్రం స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా, బాగున్నా ఆయన, స్తోత్రం స్తోత్రం వేసుకోవచ్చు కదా. భక్తి వేషం, నక్కేషం వేసుకోవచ్చు కదా. ఇక పేపర్ లీక్ అయినట్టే కదండి. 3.5 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత యేసు ప్రభు వస్తారు అని తెలిసిందనుకోండి, పేపర్ లీక్ అయినట్టా కాదా? మీరేం చెప్పట్లా? పెద్దగా చెప్పాలమ్మా. పేపర్ లీక్ అయినట్టు కదా. ఇంక పేపర్ లీక్ అయితే ఏముంది, ఇంక రేపు ప్రభు రాబోతున్నాడు లెక్కేసుకున్నాం. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 6 నెలలు కదా. మొదటి నెల అయింది, 2వ నెల అయింది, 3వ నెల, 4వ నెల, అమ్మయ్యా అయిపోయింది. చెయ్యాల్సినవి అన్నీ చేసాం. మిగతా ఈ 2 నెలలైనా సిలువ మీద దొంగ పశ్చాత్తాపడినట్టుగా మనం కూడా పశ్చాత్తాపడదాం అనుకుంటారు కదా. అఫ్కోర్స్ మీ విశ్వాసం అది, నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. మీ విశ్వాసాన్ని నేను కించపరచట్లా. మీ విశ్వాసాన్ని మీరు చాటించుకోండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే చెప్దాం ఆమేన్. ముగింపుకొచ్చాను. చూడండి. తర్వాత శ్రమల్లో సంఘం ఉండదు. 1000 ఏండ్ల పరిపాలనలో వాళ్ళే రాజులు, యాజకులు. ఒక 2 నిమిషాలు పర్వాలేదా? చెప్పంటారా, ముగించమంటారా? చెప్పంటారా? సరే, మీరు అంత ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది కట్ చేస్తే ఇంకోసారి వింటాం బాగాదు. పర్వాలేదు, ఒక్క 5-10 నిమిషాల్లో ముగిస్తాను. రైట్. చనిపోయాం కదా, తీర్పు దినాన మనం తీర్పులోకి రాలేదు కదా, అందరికీ తీర్పు తీర్చాం కదా. ఇక ఇప్పుడు ఫైనల్ నిత్యత్వం చెప్పండి. నిత్యత్వం అందరూ ఒకే చోట ఉండరు. ఎలా ఉంటుంది నిత్యత్వం? పరలోకం కానీ, పరలోకానికి వెళ్ళే పరిశుద్ధులను కానీ దేవుడు పంపించే విధానం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఉంటుంది అంటే, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 1-2 వచనాలు. 21-1-2 చిన్న త్వరగా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. వింటున్నారు అందరూ? నేను ముగిస్తున్నాను. చూడండి, అంటే నిత్యత్వం ఎలా ఉంటుంది? ఇక్కడ 3 మాటలు రాసి ఉన్నాయి. 1 నూతన భూమి, 2 నూతన ఆకాశం, 3 నూతన యెరూషలేం. మరలా నూతన భూమి, నూతన ఆకాశం చెప్పాలి. ఇంకోసారి చెప్పండి. నూతన భూమి, నూతన ఆకాశం, నూతన. పాత భూమి ఏమైపోయింది? పాత ఆకాశం ఏమైపోయింది? ఎందుకు గతించిపోయిందో కూడా ఒక్క మాట చెప్తాను. దేవుడు తీర్పు దినాన తీర్పు తీర్చేటప్పుడు సహజంగా ఎవరిని సాక్షులుగా పిలుస్తానన్నాడు?
భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పిలుస్తానన్నాడు కదా. ఇక జడ్జిమెంట్ అయిపోయింది. ఇక వాటితో ఇక ఆ సాక్ష్యానికి అవసరం లేదు. అవి కూడా ప్రసవ వేదన పడుతున్నట్లుగా రోమాపత్రికలో రాసింది కనుక వాటి ప్రసవ వేదన దేవుడు ఆలకించి, వేటి ప్రసవ వేదన? భూమి యొక్క ప్రసవ వేదన, ఆకాశానికి ఉన్న ప్రసవ వేదన దేవుడు ఆలకించి వాటికి పునర్జన్మను దేవుడు దయచేస్తాడట. ఆ పునర్జన్మ ద్వారా నూతన భూమి, ఆ పునర్జన్మ ద్వారా నూతన ఆకాశం. మూడవది అందరు చెప్పాలి, నూతన యెరూషలేము. దైవజనమ, నా నమ్మకం ఏంటంటే, కొంతమంది రకరకాలుగా చెప్తారు. నా నమ్మకం, నేను నమ్మింది ఏంటంటే, నూతన భూమి. ఎస్, నరకానికి వెళ్లకుండా ఉన్న వారిలో కొంతమంది నూతన భూమికి వెళ్తారు. నరకానికి వెళ్లకుండా ఉన్న వారిలో కొంతమంది నూతన ఆకాశానికి వెళ్తారు. పెండ్లి కుమార్తె సంఘం మాత్రం నూతన యెరూషలేము సియోనులో యుగాయుగాలు దేవునితో బ్రతుకుతారు. ఆమేన్. చెప్తాం గట్టిగా. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొందిన వారు ధన్యులు అని ఎందుకన్నాడు? ఊరకనలేదు. ఇదే గొప్ప ధన్యత. ఏంటా ధన్యత? దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూస్తూ, ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేస్తూ యుగాయుగాలు బ్రతుకుతారు అని రాసింది. నూతన భూమిలో ఎవరు ఉంటారో తెలుసు, కానీ అది చెప్పినట్టే కాస్త కాంట్రవర్సీ అయిపోద్ది. నూతన ఆకాశం ఎవరు వెళ్తారో తెలుసు, కానీ అది నేను చెప్పను. చెప్పాలంటే మరలా అది వేరే కోణంలో వెళ్ళిపోద్ది. కొంతమంది దాన్ని తేలిగ్గా విమర్శించవచ్చు. అందుకని మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కానీ క్రొత్త నిబంధన సంఘానికి ఇచ్చేది ఏంటో తెలుసా? నూతన. అయితే ఇంకొక మాట కూడా చెప్తాను. నూతన యెరూషలేముకి వెళ్ళినా అందరూ ఒకే మహిమతో ఉండరు. మీరు సస్పెన్షన్లో పెట్టి చంపుతున్నారన్నా మమ్మల్ని అంటారా? అంతే. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఇప్పుడు 21 దినాల నుంచి కడుపు చంపుకొని ఉపవాసం ఉన్నారండి చాలామంది. 21 దినాల నుంచి కడుపు నిండా దీని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు ప్రార్థనకే రాని బ్యాచ్ ఉంది. ప్రార్థనకే రాని బ్యాచ్కి, ప్రార్థనకు వచ్చిన బ్యాచ్కి ఒకటే ప్రతిఫలం ఇస్తాడక్క. అది అక్క చూడండి, పగలంతా డ్యూటీ చూసుకొని ప్రార్థనకు వచ్చేస్తుంది. చూడండి, చాలామంది తల్లులు గంటల సేపు ఇక్కడ కూర్చున్నారు. అసలు ప్రార్థనే లేకుండా రేపు ఆదివారం వచ్చి అన్నా ప్రైజ్లా, అన్నా బాగున్నారా, అక్క బాగున్నారా, మన వాళ్ళందరూ బాగున్నారా అని మళ్ళీ వచ్చి ఆదివారం కనపడే బ్యాచ్ ఉంటుంది. సంఘం ఒక కట్టుబాటు, ఒక పద్ధతి, ఒక నియమం ఏమి లేకుండా అడవిగాడిదిలాగా తిరిగే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అడవిగాడిదిలాగా. అడవిగాడిదని గురించి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? అది తోలువాని కేక వినదు అని రాసింది. చెప్పండి. సంఘాన్ని తోలేవాడు ఎవరు? చెప్పాలి. తోలేవాడి కేక వినిపించుకోదు. అదే రాజశేఖరయ్య గారు చెప్తారు, గాడిదట నడి రోడ్డు మీద పరధ్యానంలో ఉంటుందట. అయ్యగారు చెప్పిన మాట, నడి రోడ్డు మీద పరధ్యానంలో ఉంటుందట. నువ్వు ఆరున కొట్టుగాక, ఆరున కొట్టుగాక అస్సలు కదలతావు. నువ్వు పొయ్యం అని కాక నేను పోను కాకపోనంటది. సరే, కారు దిగి ఆ గాడిద ఎదురుగా వెళ్ళామా, నోటితో గరుస్తుంది. నోటితో గరుస్తుంది, వెనక్కి వెళ్ళామా, తోలువాడి కాకింద. అది గాడిదది. దైవజనమ, అబ్బా ఇది ఒక్కటి మాత్రం పనికి వచ్చిందిరా నాయన. దైవజనమ, కొంతమంది కడుపు చంపుకొని ఉపవాసం ఉంటారు. ఎస్, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కొంతమంది వాళ్ళ రాబడిలో 20% దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 50% దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ద గ్రేట్ కోల్గేట్ 90% దేవునికి ఇచ్చాడట. ఒక్క మాట, దేవునికి దశంభాగం ఇవ్వని దొంగకి దశంభాగం ఇచ్చే నీతిపరుడికి ఒకటే ప్రతిఫలం ఇస్తాడా? దేవునికి ఖర్చు పెట్టే విషయంలో పిసినిగొట్టుగా ఉండి, కొంతమంది దేవుని ఖర్చు పెట్టే విషయంలో వాళ్ళ శక్తి కొలది దేవునికి సేవ ఖర్చు పెట్టే వాళ్ళకి ఇద్దరికే దేవుడు ఒకే మహిమ ఇస్తాడా? కొంతమంది తల్లులు ఉన్నారు, రోజుకొచ్చి 3 గంటలు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. వయసు పైబడిన చిట్టిమ తల్లి ఎక్కడుంది? అదిగో మా అమ్మ 68 సంవత్సరాలు, 68 సంవత్సరాల తల్లి 18 సంవత్సరాల యవన బిడ్డలాగా ఎప్పటికీ రోజుకొచ్చి 3 గంటల బిడ్డ ప్రార్థనలో ఉంటుంది. 21 దినాలు ఉపవాస ప్రార్థనలో కడుపు చంపుకోను. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఉద్యోగం లేదు, ఖాళీగానే ఉన్నారు, ఉపవాసం ఉండొచ్చు, కానీ వాడికి తిండి మీద ఉన్న మక్కువ. ఒకటి తమ్ముడు వచ్చి అన్నాడు, అన్నయ్య ఉపవాస ప్రార్థన చేద్దామని మోకరించాను అన్నయ్య, నాకు ప్యారడైజ్ బిర్యానీ గుర్తొచ్చింది అన్నయ్య. నీకే కాదు అందరూ గుర్తు వస్తుంది.
అదే సిలువ వేసుకోవటం అంటే, చంపుకోవటం అంటే అదే. కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఉపవాసం అంటే ఏంటో ఎరగనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు ప్రభు దగ్గరికి వెళ్తే ఒకే మహిమను దేవుడు ఇస్తాడా? అందుకనే వాక్యం అంటుంది కదా, కొందరు అతి శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందగోరి విడుదల పొందనోళ్ళక యాతన పెట్టబట్టడానికి ఇష్టపడ్డారట. ఎందుకురా బాబు ఈ యాతన? ఏ విధం చేతనైనా అతి శ్రేష్టమైన పునరుద్ధానం నాకు కావాలి. సంగమా, ఒక ఆత్మీయ తండ్రిగా 21 దినాలు ఉపవాస ప్రార్థనలో కడుపు చంపుకొని వస్తున్న నా పిల్లలుగా నా చేతులు జోడించి, నా హృదయమారా నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం, ఈరోజు ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులైన ప్రతి కుటుంబం, మనమందరం మొదటి పునరుద్ధానములో పాలిభాగస్తులు మగుదుముగాక. ఎత్తబడే గుంపులో దేవుడు మన ఒక్కొక్కరిని నిలవబెట్టునుగాక. మనకిచ్చిన ఈ రక్షణ భిక్షను కడవరకు కాపాడుకునే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక.